స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అసెంబ్లీ సమావేశాలు ప్రజాధనముతో జరుగుతున్న సమావేశాలలో వాళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. వాడుతున్నటువంటి భాష, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చావలేదు, చంపాలి అనే మాటలు రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు సూక్తులు చెప్తున్నాడు స్పీకర్ చైర్లో కూర్చొని. ఆయన స్పీకర్ అలా ప్రవర్తించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారేమో చంద్రబాబు నాయుడు గారు నేను కక్షపూరిత రాజకీయాలు చేయను అనేటువంటి రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. కానీ వెనక నుంచి చేయండి అనేటువంటి సిగ్నల్లో నా ఇది నాకుంటుంది, మీ కార్యక్రమం మీరు చేయండి అని చెప్పి ఎక్కడ చూసినా మనుషులను చంపేటువంటి ప్రయత్నం, దొంగ కేసులు పెట్టేటువంటి విధానం, రాష్ట్రంలో ఏ రకంగా అరాచకం జరుగుతుందో గతంలో ఎప్పుడు కూడా, ఈవెన్ బ్రిటిష్ పాలకులు కానీ గతంలో ఎంతో మంది తుగ్లక్ పాలనలో కూడా ఇలాంటి సంఘటనలు జరగల. అలాంటి దారుణాలు జరుగుతున్నాయి చంద్రబాబు గారి పీరియడ్. ఆయన గమనించుకోమని కోరుతున్నాం. అలాగే మంత్రివర్గ సభ్యులందరూ కూడా అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడుతున్నారు. స్వయాన హోంమంత్రి గారు తాము ఏం మాట్లాడుతున్నటువంటిది మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడడం, అలాగే ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్కరు అలాగే ప్రవర్తించడం, ఆ డిప్యూటీ స్పీకర్ గారితో సహా అందరూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. నిన్న బాలకృష్ణ గారు దాన్ని ఏ లెవెల్కి తీసుకున్నారో చూశాను. గౌరవ చిరంజీవి గారిని హేళన చేస్తూ మాట్లాడుతూ, వ్యక్తిగతంగా సినీ ఫీల్డ్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్ ఇంకొకటో, చిరంజీవి గారు తనకన్నా మంచిగా ఎదిగారు అటువంటి ఈర్ష్యతోనో ద్వేషంతోనో గతంలో కూడా అనేకసార్లు ఇలాగే మాట్లాడాడు. ఒకసారి ఒక 4 సంవత్సరాల క్రితం అలాగా జనాలు, అలాగా నా కొడుకులని మాట్లాడాడు. అటువంటి భాష ఎవరు కూడా వాడరు, ఆయన వాడాడు. అలాగే శంకర్ జాతి వాళ్ళని కూడా మాట్లాడాడు బాలకృష్ణ గారి గతంలో. మళ్ళా నిన్న ఆన్ ఫ్లోర్ రికార్డులో అసెంబ్లీ సమావేశాలలో, అసెంబ్లీలో ఒక బాధ్యతమైనటువంటి అధికార పార్టీలో ఒక ముఖ్యమంత్రి బావమరిదిగా ఎన్టీ రామారావు కుమారుడు అనేటువంటి మర్చిపోయి హేళనటువంటి భాషను మాట్లాడుతూ, ఇంకా ఆయన కూర్చునేటప్పుడు నాన్ సెన్స్ అనేటువంటి వర్డ్స్ కూడా మాట్లాడుతూ చిరంజీవి గారిని హేళనగా మాట్లాడడంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం ఎంతవరకు సమంజసం? ఎవరు సైకో ఒకసారి ఆలోచన చేసుకోండి. బాలకృష్ణ గారు ఆయన ఒక ప్రవర్తనకు, ఆయన చేసిన వ్యవహారానికి, ఒక మనిషిని చంపడానికి అప్పుడు డైరెక్ట్ గా ఆయన గన్ను నుంచి కాల్సి ఆ సగటు కేసు నుంచి బయటపడడం కోసం ఆయన ఒక మెంటల్, ఇతనికి ఒక మెంటల్ ఉంది అని సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఇంకొకరి సైకోని మాట్లాడితే ఎవరు నమ్ముతారు? మీకున్న చేస్తారు. అలాంటి మాటలు మాట్లాడుతూ అంతకుముందు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఎంతో గౌరవించి కుటుంబ ప్రతిష్ట దిగజారకుండా కుటుంబ వ్యవహారాన్ని ఎంతగా సాయం చేశారో వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు స్వయంగా జగన్మోహన్ గారిని కలుస్తానంటే రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బాలకృష్ణ ఏమి ఇబ్బందులు పెడతాడేమో, ఆయనకి ఏం కావాలో కనుక్కొని ఆ పనులని చేసి పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోయి తను సైకో అన్నటువంటి పదం మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈరోజు గౌరవ బాలకృష్ణ గారు కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ముందర డిప్యూటీ అసెంబ్లీలో జరిగింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అంతకుముందు 3 సంవత్సరాల నుంచి జగన్ గారు చిరంజీవి గారు అవమానించారని మాట్లాడారు. అది ఎక్కడ ఆయన అవమానించలేదు అన్నటువంటి మాట నిన్న చిరంజీవి గారు చెప్పడం కూడా జరిగింది. మరి గతంలో అలాంటి మాటలు మాట్లాడిన వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. ఈరోజు తన తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉండి వాళ్ళ అన్నను ఇంత ఘోరంగా అవమానించినట్టు చేస్తే కనీసం నోరు మెదకపోవడం అన్నటువంటిది దుర్మార్గం. ఇది ప్రభుత్వం అసెంబ్లీలో జరిగింది కాబట్టి వెంటనే ఆన్ ద ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, ఆయన వాడిన పదాలను రికార్డు నుంచి తొలగించాలి, బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి, జగన్మోహన్ గారికి క్షమాపణ చెప్పి అటువంటి భాష వాడినందుకు క్షమాపణ కోరుతూ 2 చేతులు జోడించి క్షమాపణ కోరాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఎలాంటి ప్రవర్తనలు చేస్తున్నా గతంలో మహిళల్ని చూస్తే ముద్దన పెట్టుకొని గర్భవతులను చేయాలన్న మాటలు మాట్లాడాడు. ఎంతో మంది మహిళలను హేళనగా చేసి మాట్లాడాడు. మేము ఎప్పుడు కూడా
అతనికి తెలుసో తెలియని అమాయకుడు అనుకుంటుండేవాళ్ళం. కానీ ఇంకోటి ఎన్టీ రామారావు కుమారుడిగా తనని గౌరవించాం. తన ఒక పద్ధతిలో అలాగే ఉన్నాయేమో, మారుతాడంటే ఆశించాం. కానీ రోజు రోజు తన ప్రవర్తన శుతిమీరుతున్నాయి. ఈరోజు మేమందరం కూడా బాలకృష్ణ గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆన్ ద ఫ్లోర్లోనే మీరు మాట్లాడారు కాబట్టి ఫ్లోర్లోనే రికార్డులు ఆ గతంలో తను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని ఆ రికార్డుని తొలగించమని తనే డిమాండ్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ చిరంజీవి గారికి ఆయన క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.